త్రిష త్వరలోనే కోమాలోంచి బయటికొస్తుంది. ఆ తరువాత త్రిషని ఎవ్వరూ ఆపలేరు. ఓరే, నువ్వు లేకపోతే టైం గడవదురా బాబు అని ఒక ఫ్రెండ్ని ఇంకో ఫ్రెండ్ అంటాడు చూడండి, అది ప్రేమంటే. సాహో, సాహో, ఎక్కడున్నావురా? ಯಾರೋ ಆರಂಭವಿತು ನಾ ಅಂತವಿತು. ಈ ಸೃಷ್ಟಿలో
సృష్టి కర్తవ్యతో విశ్వంభర, మనోజ్ని మన చక్రవర్తి నడిచిన నేల మీదకి తెచ్చాను. మనం గమ్యానికి దగ్గరలో ఉన్నాం విశ్వంభర. గమ్యం ఇంకా చాలా దూరంలో ఉంది సాహు. సాహు, కాలం కన్నెర్ర చేస్తే మండు టెండలు, ప్రసన్నంగా చూస్తే పండు వెన్నెలలు. 200 సంవత్సరాలుగా మనం కాలానికి ఎదురీదుతున్నాం. ఎడారిలో వయాశిస్సులా మనోజొచ్చాడు. అతడి రాకతో మన చక్రవర్తి ఆగమన ఘడియలకు ముహూర్తం వస్తుందని ఆ రోజే అనుకున్నాను సాహు. మనోజు తపన మన గమ్యానికి ఊపిరి. మనోజు జిజ్ఞాస మన దీక్షకు శ్వాస. చెట్టు మోడు కావటం, చేను బీడు కావటం సృష్టి. ఇక్కడ చెట్టు మనమే, మోడు మనమే, చేను మనమే, బీడు మనమే. పునః సృష్టి దేవుడి తలరాతకు ఎదురురాత. ఇది యజ్ఞం, మనోయజ్ఞం సాహు. కాలాన్ని ఖండఖండాలుగా చేసుకుని ఒక్కో ఖండాన్ని ఫుట్బాల్గా మార్చుకుని ఆటలాడితే ఎలా ఉంటుంది? ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి ఆ ముక్కలను దుస్తులుగా తొడుక్కుని ఊరేగితే ఎలా ఉంటుంది? పంచభూతాలపైన స్వారీ చేస్తూ హుంకరిస్తే ఎలా ఉంటుంది? సప్త సముద్రాలని దోసిట్లో నింపుకుని వచ్చి బిందెలో దాచుకుంటే ఎలా ఉంటుంది? అది అసాధ్యం విశ్వంభర. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి చిదంబరం. కొన్ని అంత సులభంగా తేలేవి కావు సాహు. కృతయుగంలో సాగర మథనం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం చేసేది ఆ సాగర మథనం లాంటిది. హాలాహలమా, అమృత భాండమా? మన అకుంఠిత దీక్ష మన గమ్యాన్ని చేరుస్తుందో లేదో, మనకు ప్రతిఫలం దక్కుతుందో లేదో ఈరోజే తెలుస్తుంది. విశ్వంభర, నైరాస్యం మా ఆలోచనలో లేదు, నిస్పృహ మా గుండెల్లో లేదు. ఒక్కటే గమ్యం, ఆ చక్రవర్తి ఆగమనం. విశ్వంభర, ఒక్కటే లక్ష్యం. 200 సంవత్సరాల క్రితం రగులుతున్న పగకి ప్రతీకారం తీర్చుకోవాలి. మన కొండవీటి వంశాన్ని ఖండఖండాలుగా నరికిన జమీందారీ వంశాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలి. మేము ఆరిపోయే నిప్పురవ్వలం కాదు, కొడిగట్టిన మా చక్రవర్తి ఆత్మదీపాన్ని దేదీప్యమానంగా వెలిగించే నిప్పు కణికలం. విశ్వంభర, విశ్వంభర, సుదీర్ఘమైన మనందరి చూపులకు ఈరోజు భరతవాక్యం పలకాలి.
చక్రవర్తి ఆగమనం ఈ ప్రపంచానికి ఒక లక్ష్య గ్రంథం కావాలి. జనాలు ఇతిహాసంగా చెప్పుకోవాలి. విశ్వంబర, ఈ ప్రపంచం మనల్ని పిచ్చోళ్ళుగా చూసింది. 200 సంవత్సరాల మన గతం ఓ అనామక చరిత్ర. మన వర్తమానం నిశ్శబ్ద చరిత్ర. కానీ రేపటి భవిష్యత్తు మన చక్రవర్తి చరిత్ర కావాలి. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ కింగ్ 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 కింగ్. ఈ ప్రపంచాన్ని శాసించే డిక్టేటర్ మన చక్రవర్తి. రేపటి సూర్యోదయం మన చక్రవర్తి పాదస్పర్శతో పులకించిపోవాలి విశ్వంబరా. అమావాస్య ఘడియలు మొదలయ్యాయి. పవిత్ర కార్యానికి ముహూర్తం సమీపిస్తోంది. మన చక్రవర్తి పునర్జీవనానికి శుభఘడియలు ప్రారంభమవుతున్నాయి. మనోజ్ ఇక్కడికి రాగానే మన చక్రవర్తి ఆత్మతో నిండి ఉన్న ఈ రహస్యమాయ అతన్ని వశపరుచుకుంటుంది. మనోజ్లోకి చేరిన మన చక్రవర్తి ఆత్మ ఆ తర్వాత జరగాల్సిందంతా జరిపిస్తుంది. విశ్వంబర, ఒకవేళ మనోజ్ మన చక్రవర్తి ఆత్మకి లొంగకపోతే? చిదంబరం, ఇక్కడ మనకు తెలియని చిదంబర రహస్యం ఒకటుంది. ఎవరైతే తన గురించి ఎక్కువగా ఆలోచిస్తారో, ఎవరైతే తన గురించి తహతహలాడతారో, ఎవరైతే రహస్యం తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఉంటారో, చక్రవర్తి ఆత్మశక్తి వాళ్ళని వశం చేసుకుంటుంది. చిదంబరం, రహస్యం తెలుసుకోవాలని మనోజ్ మనసు తహతహలాడుతోంది. సమాధి తెరవాలని, అందులో ఏముందో చూడాలని జిజ్ఞాసతో మనోజ్ రగిలిపోతున్నాడు. అదే అతన్ని వశం తప్పిలా చేస్తుంది. మన యజ్ఞాన్ని ఆపే శక్తి ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు సాహు. నా బొమ్మను తెచ్చుకోవాలి. తలుపు తీయండి. వంశీ, 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 పూజారి గారు, మా వంశీ కనిపించాడా?
గుడి మొత్తం వెతికానమ్మా, కనపడలేదు. ఆ, నా బొమ్మను ఎవరో కొట్టేయాలని చూస్తున్నారు, నాకు తెలుసులే. కోట మీద నుంచి కిందికి దూకి బొమ్మను తెచ్చుకుంటాను. నాన్న వంశీ, ఆ, అమ్మా, వంశీబాబు కోట మీద ఉన్నాడు. నాన్న వంశీ, వంశీబాబు, వంశీ, నా బొమ్మ ఎక్కడా? నా బొమ్మను ఎవరు తీసుకెళ్లారు? వంశీ, వంశీబాబు, వంశీ, బాబు, వంశీ, వంశీ. నాన్న వంశీ, కిందకి దిగు నాన్న. బామ్మ, నా బొమ్మను ఎవరో తీసుకెళ్లిపోయారు బామ్మ. ముందు నువ్వు కిందకి దిగు నాన్న. బాబు వంశీ, కిందికి దిగు బాబు. నేను రాను, నా దగ్గర చాలా బొమ్మలున్నాయి, నేను ఇస్తాను, నువ్వు కిందికి రా బాబు. నేను రాను. నా బొమ్మను ఎవరో తీసుకెళ్లిపోయారు. వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు, మీ బొమ్మ నా దగ్గరే ఉంది. హై, ఇదిగో ఇదిగో నీ పెళ్లి కూతురు బొమ్మ. ఇదిగో ఇదిగో ఆడుకోండి. అమ్మా కృష్ణవేణి, సమయానికొచ్చావు, లేకపోతే వంశీ కిందకి దూకేసేవాడమ్మా. వంశీ గారు, మీరు కోటపైకి ఎందుకెళ్లారు? మరి నాకు కోటలంటే చాలా ఇష్టం కృష్ణవేణి. కోటపైకి వెళ్తున్నానని చెప్పి కదా వెళ్ళాలి. అవును, చెప్పకుండా వెళ్ళిపోయాను కృష్ణవేణి. చూడండి, బామ్మగారు మీరు కనిపించలేదని చాలా కంగారు పడ్డారు తెలుసా? అయ్యయ్యో, సారీ బామ్మా. అలాగే నాన్న, నువ్వు క్షేమంగా ఉన్నావు, అది చాలు. అయ్యో, మర్చిపోయాను. వంశీ క్షేమంగా ఉన్నాడని ముందు రత్నప్రభకి ఫోన్ చేసి చెప్పమ్మా. అయ్యో, కనిపించలేదని మేడంతో చెప్పారా? కృష్ణవేణి మేడం, వంశీ గారు క్షేమంగా ఉన్నారు. నేను కూడా పూజారి గారు చెప్పిన అమ్మవారిని దర్శనం చేసుకుని ఇప్పుడే వచ్చాను మేడం. కృష్ణవేణి, వెంటనే మీ ఇద్దరి పేర్ల మీద అర్చన చేయించుకుని వంశీకి రక్షా కంకణం కట్టు. త్వరగా కృష్ణవేణి. అలాగే మేడం, ఉంటాను. स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वम्
सच्चित्सुखम् परमहंसगतिम् तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यम् तद्ब्रह्म निष्कलमहम् न च भूतसङ्गः वसते लक्ष्मीः करमूले सरस्वती करमध्ये तु गोविन्दः प्रभाते करदर्शनम् समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नि नमस्तुभ्यम् पादस्पर्शम् क्षमस्व मे